డ్వాక్రా గ్రూప్ కోసం అకౌంట్ ఓపెన్ చేయమంటారు, చేస్తాను. అప్పుడు అప్లికేషన్లో ఏమున్నాయో కూడా మనకు తెలియదు. అసలు గ్రూపు యాక్టివ్లో లేదు, 1 year నుంచి గ్రూపు ఇన్యాక్టివ్గా ఉంది మాది. ఏటీఎం ఛార్జీలు కట్ అయిపోతున్నాయి. నాకు ఒకసారి డౌట్ వచ్చింది, ఏంటి డబ్బులు తగ్గిపోతున్నాయి అకౌంట్లో ఉన్నాయని చూసుకొని వెళ్తే ఇందులో ఏటీఎం ఛార్జీలు కట్ అవుతున్నాయి. ఏటీఎం ఎవడిచ్చాడు నాకు, ఎక్కడ ఉంది అసలు? ఈ అకౌంట్ ఓపెన్ చేయాలి గ్రూప్ కోసం అన్నప్పుడు అకౌంట్ ఒకటి ఓపెన్ చేయకుండా దాన్ని ఇంక్లూడ్ ఏటీఎం, ఇంక్లూడ్ పెన్షన్ పాలసీలు, ఇంక్లూడ్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ ఎవరిని అడిగి చేస్తున్నారు అసలు? ఎక్కడికక్కడే మోసం, ఎక్కడికక్కడే మోసం. ఇప్పుడు నేను 3 ఏళ్ళు ఏటీఎం ఛార్జీలు కట్టా, మేలుకుని వెళ్ళి క్లోజ్ చేయించుకుని వచ్చిన తర్వాత మళ్ళీ పెనాల్టీలు కింద మంత్లీ డబ్బులు కట్ అయిపోతున్నాయి. ఏంటంటే పెన్షన్ మనకు తెలియకుండా, అసలు ఒకటి ఉన్నాయని కూడా మనకు తెలియకుండా ఇప్పుడు ఏదో నాకు కొంచెం తెలిసింది కాబట్టి నేను చూసుకుని స్టేట్మెంట్ చూసుకుని ఎందుకు కట్ అవుతుంది అని బ్యాంక్కి వెళ్ళి అడిగితే పలానా దానికని చెప్పారు, నేను అది క్యాన్సిల్ చేయించుకుంటా. ఇలా తెలియని వాళ్ళవి డబ్బులు ఎన్ని కట్ అయిపోతున్నాయి, చదువుకోని వాళ్ళవి అసలు అకౌంట్ ఒకటి దానిలో ఏదో గ్రూపుల్లో జాయిన్ అయిన వాళ్ళవి ఎంత డబ్బులు కట్ అయిపోతుంది. ఇవన్నీ దోచుకుంటున్న దొంగలు ఎవరు మరి? ఈ దొంగతనాలు కాదా అసలు? బ్యాంకుల్లో పైసా మన అప్పున్న వడ్డీలు, చక్రవడ్డీలు, బారు వడ్డీలు వేసి వసూలు చేసుకుంటారు. కానీ మన డబ్బులు ఎట్లా దొబ్బుతున్నారో, ఎందుకు దొబ్బుతున్నారో, ఎటు వెళ్ళిపోతున్నాయో మాత్రం తెలియదు. పోయినప్పుడు మనకు ఒక అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఉందని తెలుస్తుంది, కానీ దానికి లింక్ అయ్యి పెన్షన్లు, ఇన్సూరెన్స్లు, ఈ స్కీములన్నీ యాడ్ చేసినట్టుగా మనకు తెలుసో తెలియకో మన అకౌంట్లోంచి డబ్బులు దొబ్బేసినవి అన్నీ ఎవరికి తెలుస్తాయి? ఫ్యామిలీ మెంబర్స్కి. వాళ్ళు వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి ఒకవేళ తెలిసిన వాళ్ళు అడిగారే అనుకో, మా వాళ్ళకి ఇట్లా పలాని ఉన్నాయి మా అకౌంట్లో అని చెప్పి, అవి లేవు ఇవి లేవు, అప్పుడు వాళ్ళు లేరు వీళ్ళు లేరు, నామినీలు వేరు, నామినీలు ప్రూఫ్లు వేరు అని నా తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిస్తారు తప్ప రూపాయి ఎవరు. పనికొచ్చే స్కీముల్లో మాత్రం ఎవరు చెప్పబెట్టుకోకుండా ఇలా లాభం వస్తుంది, ఇలా మంచి జరుగుతుందని ఎవరు యాడ్ చేయరు. చెప్పబెట్టుకోకుండా ఇవన్నీ ఇంక్లూడింగ్ వేసేసి మీ సంతకాలు పెట్టేశారు, మేము ఇచ్చేసాం అని చెప్పి డబ్బులు కట్ చేసి దొబ్బుతున్నారు.